దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థలో మైనింగ్ పరిశ్రమ చాలా కీలకం. అయితే అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న వారిపై అక్కడి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. తాజాగా మూసివేసిన గనిలో ప్రవేశించిన మైనర్లపైన సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం సీరియస్గా ఉంది. లోపల చిక్కుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడేది లేదు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో వేల మంది మైనర్ల ప్రాణాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాఫ్రికాలోని వాయవ్య ప్రాంతంలో మూసివేసి ఉన్న బంగారు గనిలోకి దాదాపు 4,000 మంది మైనర్లు అక్రమంగా వెళ్ళినట్లు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. అయితే మూసివేసిన ఆ గనిలో ఏదైనా బంగారం దొరుకుతుందేమో అని అక్కడికి వెళ్ళిన చిన్నారులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. బంగారం దొరకడం సంగతి పక్కన పెడితే మైనర్ల అత్యాశ ప్రాణాల మీదకు వచ్చింది. ఇక ఆ గనిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించడం లేదు. అంతేకాకుండా వారు బయటకు రాకుండా గని ద్వారాలను కూడా మూసివేసింది. దేశంలోని పాత గనుల్లో చిన్నారుల ద్వారా అక్రమ కార్యక్రమాలు జరుగుతున్నాయని దక్షిణాఫ్రికా ప్రభుత్వం గుర్తించింది. తాజా ఘటనలో పాత గోల్డ్ మైన్ గేట్లు మూసివేసి లోపల ఉన్న మైనర్లకు ఆహారం, నిత్యావసరాలను అందించకూడదు అంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే గని నుంచి బయటకు వచ్చే చిన్నారుల కోసం క్లోజ్ ది హోల్ ఆపరేషన్ చేపట్టారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నారులు బయటకు వస్తే వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. ఇందుకోసం బంగారం గని వెలుపల భారీగా పోలీసు సిబ్బందిని నియమించారు. దక్షిణాఫ్రికాలో బంగారం గనులు అధికంగా ఉన్నాయి. కొన్ని చోట్ల ముడి ఖనిజాన్ని పూర్తిగా తవ్వేసి మైన్స్ను మూసివేశారు. దీంతో ఆ బంగారు గనుల్లోకి వెళ్లడం చట్టవిరుద్ధం. కానీ అక్రమ మైనింగ్కు పాల్పడే ముఠాలు మూతపడిన గనులను లక్ష్యంగా చేసుకుంటూ ఉంటాయి. అక్కడ ఇంకా బంగారం ఉంటుందన్న అంచనాతో మనుషులను అందులోకి పంపిస్తున్నాయి. మట్టిని తవ్వేసి బయటకు చేర్చడమే వీరి పని. వారాల తరబడి పనిచేయాల్సి ఉంటుంది. అయితే పెద్దవాళ్ల స్థానంలో చాలా చోట్ల దొంగల ముఠాలు మైనర్లను పంపుతుంటాయి. అలా ఓ గనిలో 4,000 మంది మైనర్లు చిక్కుకోవడంతో వారి ప్రాణాలు ఏమవుతాయోనని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. అక్రమ మైనింగ్ ముఠాలతో దక్షిణాఫ్రికాలో తరచుగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ ముఠాల దగ్గర పెద్ద ఎత్తున మారణాయుధాలు కూడా ఉంటాయి. అవసరమైతే ఎంతకైనా తెగించేందుకు ఆ ముఠాలు రెడీగా ఉంటాయి. తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులపై గన్స్తో దాడులకు దిగుతుంటారు. ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో చాలా సందర్భాల్లో రక్తపాతం జరిగింది. స్థానికులపై దాడులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడడం సర్వసాధారణం. అందుకే అక్రమ మైనింగ్ ముఠాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. తాజాగా బంగారు గనుల్లో చిక్కుకున్న 4,000 మంది మైనర్ల విషయంలోనూ ప్రభుత్వం సీరియస్గా ఉంది.